అపర్ణాదేవి. ఈ అపర్ణాదేవి ఆలయం తూర్పుగోదావరి జిల్లా తాటిపర్తి గ్రామంలో ఉంది. ఇక్కడ అమ్మవారు ఏకపాదంపై నిలబడి కుడికాలు మడచి ఎడమకాలిపై ఉంచి 4 చేతులతో ఉంటారు. ఒక కుడి చేతి యందు జపమాల, ఎడమ చేతి యందు కమండలము కలిగి మిగిలిన 2 చేతులను శిరస్సుపై ఉంచి తపస్సు చేస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఇది పంచాయతన క్షేత్రం. ఇక్కడ క్షేత్రపాలకుడు హయగ్రీవుడు. పరమశివుడు నాగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. ప్రతి ఏటా పాల్గొన శుద్ధ సప్తమి నాడు శ్రీ అపర్ణాదేవి నాగేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముందుగా అపర్ణ అను నామం ఎందుకొచ్చినదో తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవిని ఈశ్వరునికిచ్చి వివాహం చేశాడు. ఒకసారి ఈశ్వరునిపై కోపంతో సతీదేవిని పరమేశ్వరులను ఆహ్వానించకుండా నిరీశ్వర యజ్ఞాన్ని తలపెట్టాడు దక్షుడు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి భర్త పరమశివుని అనుమతితో దక్షుని యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ తల్లి తోబుట్టువులు ప్రేమతో చూశారు. తండ్రి దక్షుడు మాత్రం చూసి కూడా చూడనట్లు ఉండటమే కాక పరమశివుడిని దూషించాడు. శివనిందా శ్రవణ దోషానికి లోలోనే కుమిలిపోతూ సతీదేవి అక్కడే యోగాగ్నిలో దగ్ధురాలైంది. దేవభూమి అయిన ఉత్తర దిక్కున హిమవంతుడనే పర్వతరాజు, అతని భార్య మేనకాదేవి. యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి పరమశివుడినే ధ్యానిస్తూ మేనకాదేవి గర్భంలో ప్రవేశించి మేనకా హిమవంతుల కూతురుగా జన్మించింది. పర్వతరాజు కూతురు గనక ఈమెను పార్వతి అని పిలిచారు. పరమేశ్వరుడినే పతిగా చేపట్టాలని కఠిన తపస్సు చేసింది. మండు వేసవిలో 4 దిక్కులలో ఉన్న అగ్నులతో పాటు 5వ అగ్నిగా సూర్యుని తేజస్సు చేత వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసింది. ఈ తపశ్చర్యాకాలమున కేవలము ఫలములను శాఖములను ఆరగిస్తూ ఎండకు ఎండుచూ వానకు తడుస్తూ తపస్సు చేయసాగెను. కొన్నాళ్ల తరువాత నేలపై రాలిన పండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుడిని ఆరాధించెను. క్రమముగా పర్ణములను అనగా ఆకులను కూడా తినుట మానివేశను. అలా పర్ణములను కూడా భుజింపకుండుట వలన ఈమె అపర్ణ అని పిలువబడింది. శ్రీ అపర్ణాదేవి నాగేశ్వర స్వామి వార్ల కళ్యాణం. తను ఎంతగా తపమాచరించినా ఆ శివుడు అనుగ్రహించి సాక్షాత్కరించకపోవడంతో నిరాశ చెంది తన జన్మ వృధా అనుకొని అగ్ని ప్రవేశం చేయబోతుండగా మాయాబ్రహ్మచారి వేషధారి అయి వచ్చాడా భవుడు. అగ్నిగుండం వైపు అడుగు వేయబోతున్న అపర్ణ ఆ బ్రహ్మచారిని చూసి ఆగి అర్ఘ్యపాద్యాదులిచ్చి, దివ్య తేజస్సుతో అలరారుతున్న మీ రాకతో ఈ వనమంతా దేదీప్యమానమైపోయింది. తమరెవరో తెలుసుకోగోరుతున్నామనగా పరోపకారమే ధ్యేయంగా గల తాపసుణ్ణి. సర్వే సర్వత్రా స్వేచ్ఛగా సంచారం చేస్తూ ఉంటాను. మరి నీవెవరివి? ఏ కోరికతో ఇంత అసాధ్యమైన తపస్సు చేస్తున్నావు అని అడిగాడా బ్రహ్మచారి. అప్పుడు బ్రాహ్మణుడికి నమస్కరించి, ఉన్నత పదవిని పొందటానికి తపస్సే తగిన సాధనం కదా, మహేశ్వరుడిని భర్తగా పొందదలచి తపస్సు చేస్తున్నాను అన్నది పార్వతి. శివుడు సంతోషించి, నిన్ను చూస్తే జాలి వేస్తోంది, నువ్వా శివుణ్ణి మర్చిపో. శివునిలో వరునికి ఉండవలసిన లక్షణాలలో ఒక్కటైనా ఉన్నాయా? పుట్టుక ఎటువంటిదో తెలియదు, ఏనుగు తోలు ఆయన బట్టలు, శ్మశాన నివాసి, మెడలో పుర్రెల దండ, ఒళ్లంతా చితాభస్మం పూసుకుంటాడు, పాములు ఆయన నగలు, విషకంఠుడు దిగంబరుడు, నిత్యభైరాగి అయిన అతను నిన్ను సరిగ్గా చూసుకోలేడని చెప్పగా కోపోద్రిక్తురాలైన పార్వతి, బ్రాహ్మణ, శివునిలో అన్ని దోషాలనే చెప్పబోయి ఒక్కటి మాత్రం నిజం చెప్పావు. స్వయంభువుడైన బ్రహ్మ పుట్టుకకు కారకుడైన పరమశివుని పుట్టుకను తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. శివనింద చేసినా ఆ శివనిందను విన్నా వాళ్ళు కూడా పాపాత్ములే అవుతారు. కావున ఇంతసేపు నీవు నిలిచిన ఈ చోట తపస్సు చేసినా తప్పే అవుతుంది. నేనిప్పుడే మరో చోటకి వెళ్తాను అంటూ ఆవేశంతో పార్వతి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా బ్రహ్మచారి రూపాన్ని విడిచి పార్వతికి మనోమయమైన రూపంతో నిలిచి తన్ని సాంప్రదాయబద్ధంగా వివాహమాడతానని చెప్పాడు శివుడు. తన తల్లిదండ్రులు కన్యాదానం చేయగా తనను భార్యగా స్వీకరింపమని పార్వతి కోరగా పార్వతి మాటలకు శివుడు అంగీకరించి సప్తమహర్షులను అరుంధతీదేవితో కలిసి, మీరు హిమవంతుని దగ్గరకు వెళ్ళి నాకు పార్వతినిచ్చి పెళ్లి చేయవలసిందని కోరండి, మా పెళ్లికి మీరు పెద్దరికం వహించండి అని చెప్పెను. పిమ్మట వేదశాస్త్రోక్తంగా బ్రహ్మదేవుడే పురోహితుడై సకల దేవతల ఆనందోత్సాహాల నడుమ శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. జై శ్రీరామ్.